అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందర పచ్చి అలసందలతో కోడిగుడ్డు వేసి చేసే ఇగురండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. మంచి కాంబినేషన్ ఇది. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, పరోటాలు కానీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కుండ పెట్టుకునేసి ఆ కుండలో ఒక 3 చెంచాల నూనె అయితే పోసుకుందాం మనము. కొంచెం నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక 6 నుంచి 10 తెల్లగడ్డలని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకుందాము. ఒక్క సెకనలాగా మనం నూనెలో ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువగా మార్చకూడదండి. మార్చితే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. లైట్గా కలర్ వస్తే సరిపోతుంది మనకు. ఒక్క సెకనలాగా ఫ్రై చేసుకుందాం నూనెలో. చూసారు కదా, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలని సన్నగా కోసుకుని ఇందులో వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా ఒక్క నిమిషం అలాగా మెత్తబడేంత వరకు వాడ్చుకుందాం మనం నూనెలో. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క నిమిషం చాలా అలాగా. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మన ఎర్రగడ్డలు కూడా లైట్గా కలర్ మారాయి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలను అయితే సన్న ముక్కలుగా కోసుకొని వేసుకుందాం. ఇది కూడా మనకు పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు అయితే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం మనము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలసందలు, పచ్చి అలసందలు, అలాగే కోడిగుడ్డు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము. రుచి తగ్గ ఉప్పు వేసుకొని మనం ఎర్రగడ్డలు అలాగే టమాటాలు మొత్తము పసుపు ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకుందాం మనము. టమాటాలు కూడా బాగా మగ్గాలి మనకు. ఎంత మగ్గితే టమాటాలు మనకు మన ఇగురు అనేది అంత టేస్ట్గా వస్తుంది. బాగా మెత్తపడిపోవాలి టమాటాలు అనేది. ఒక్క 2 నిమిషాలు అలాగ పెట్టేద్దాం. చూసారు కదా, మన టమాటాలు కూడా బాగా పచ్చివాసన పోయి బాగా మగ్గాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఒక రెమ్మ కరివేపాకును, ఫ్రెష్ కరివేపాకును వేసుకొని ఒక్క సెకండ్ లాగా ఇది కూడా మనం అందులో మిక్స్ చేసి ఫ్రై చేసుకుందాము. కరివేపాకు సువాసన కూడా చాలా బాగుంటుంది ఈ ఇగురులో. ఒక్క సెకండ్ లాగా ఫ్రై చేసుకుందాం మనం నూనెలో. ఇప్పుడు దీంట్లో పొడి మసాలా వేద్దామండి. 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 1 స్పూను మెంతులు, ఆవాలు, జీలకర్ర లైట్గా ఫ్రై చేసి పొడి కొట్టి వేసుకున్నాను. మనకు మెయిన్ మసాలా అదేంటి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ 3 మసాలాలు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలాగా మన మసాలా మొత్తం బాగా 4 పక్కల అయితే కడాయిలో కలుపుకుందాము. 1 నిమిషం అలాగే ఫ్రై చేద్దాం మనము. ఎందుకంటే మనం పొడి మసాలాలు వేసాం కదా, అది కూడా మన టమాటా ఎర్రగడ్డలు బాగా పట్టాలి కాబట్టి 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా చింతపండు రసం వేసుకున్నానండి. పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం చింతపండు గుజ్జు అనేది వేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం వేసుకున్నాను, ఎక్కువగా వేసుకోలేదు. మనం వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మనము ఆ పుల్లదనము మనం వేసిన మసాలా బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి మనము. చూసారు కదా, మనకు మసాలా ఉడికి నూనె అది బయటకు వచ్చింది. ఈ టైంలో మనము ఒక పెద్ద సైజు గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళైతే పోసుకుందాము. నీళ్ళైతే మనకు పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళైతే పడుతుందండి. ఎందుకంటే మనం పచ్చి అలసందలు తీసుకుంటున్నాం కదా, అది ఉడకాలి కాబట్టి మనం కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. 2 గ్లాసులైనా వేసుకోవచ్చు మనము. ఎందుకంటే మనకు అలసందలు ఉడకాలి కాబట్టి పచ్చివి. నేనైతే 1.5 గ్లాస్ వేస్తున్నాను. ఇప్పుడు నేను అలసందలు అయితే ఇక్కడ 300 గ్రాములు తీసుకున్నానండి. కరెక్ట్గా 300 గ్రాములు. దాని తగ్గట్టుగానే నేను నీళ్ళని అయితే పోసుకున్నాను. హాఫ్ కిలో అయితే మనం 2 గ్లాసుతో ఫుల్గా వేసుకోవచ్చు నీళ్ళను. మనం అలసందలు వేసిన తర్వాత మసాలా 4 పక్కల బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ను మనము హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు పెడదాము పొంగు వచ్చేంత వరకు. ఇప్పుడు మనకు మసాలా అయితే బాగా పొంగుతుంది కదండి, ఒకసారి కలుపుకునేద్దాం మనము. మసాలా మొత్తం బాగా 4 పక్కల కలుపుకున్నామంటే మనకు గింజలు కూడా అలసందలు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు అయితే మూత పెట్టేసి స్టవ్ని మీడియంలో పెడదామండి. 3 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకు గుమ్మగుమ్మలాడుతూ మన అలసందలు అయితే మసాలాలో బాగా ఉడుకుతున్నాయి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి తీసి మనం మూతను కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని అయితే నేను మొత్తం సిమ్లోనే పెట్టాను. హైలో పెడితే మనకు నీళ్ళు అనేవి తొందరగా ఆవిరైపోతాయి. అలా కాకుండా మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేశారండి. ఇప్పుడు చూసారు కదా, మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. మనము కర్రీ అనుకోలేదు కదా, ఇగురు అనుకున్నాము. ఇగురు అంటే కొంచెం గట్టిగానే ఉండాలి ముద్దగా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనము కుండలో 4 పక్కల అయితే మసాలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం పచ్చి అలసందలు వేసుకున్నాం కదా, అది ఉడకాయ లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం. చూసారు కదా, మనకు బాగా ఉడికిపోయాయండి అలసందలు అయితే. మనకు మసాలా అనేది గట్టి పడేటప్పుడు అంటే మధ్యస్థంగా ఉన్నప్పుడు, మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉన్నప్పుడు అయితే మనం కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. నేనైతే 3 కోడిగుడ్లను తీసుకున్నానండి. ఈ 3 కోడిగుడ్లను ఒకటోటిగా పలగొట్టి మనము మసాలాలు అయితే వేసుకుందాము. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే దీన్ని ఉడకపెట్టి కూడా కోడిగుడ్లు వేసుకోవచ్చు ఇందులో. ఇలా వేసినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు వేసాం కదా కోడిగుడ్డు మనం 3 పగలగొట్టి. ఇప్పుడు దీన్ని మాత్రం మనం కలపకుండా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేద్దాం మనము. 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టేద్దాము.
చూసారు కదా 3 నిమిషాల తర్వాత మనం ఏమాత్రం కలపలేదు కదా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మెల్లిగా మనం 4 పక్కలైతే కోడిగుడ్లను కలుపుకుంటూ మసాలా మొత్తం బాగా కింద పైన చేసుకోవాలి. మనము మెల్లిగా కలుపుకోవాలండి. మరీ ఫాస్ట్‌గా కలిపామంటే మనకు కోడిగుడ్లన్నీ మెత్తగా పొడి పొడిగా అయిపోతాయి. ఇప్పుడైతే సెపరేట్‌గా ఉన్నాయి కదా! ఇప్పుడు కింది నుంచి పైకి మనం మసాలా అయితే కోడిగుడ్ల మీద వేసుకుందాము. మనకు కోడిగుడ్లు అన్ని పక్కల ఉడకాలి కాబట్టి ఇప్పుడు దాన్ని అన్ని వైపులా సమానంగా మనం కలిపి అలాగే ఒక 2 నిమిషాలు అయితే వదిలేద్దాం మనము. స్టవ్ అయితే నేను సిమ్‌లోనే పెట్టానండి. మళ్ళీ ఒక నిమిషం తర్వాత మనం మెల్లిగా మసాలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం సిమ్‌లో పెట్టాం కాబట్టి అడుగు ఏం పట్టదండి. మీడియం కూడా కాదు, సిమ్‌లోనే పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు మనకు స్లోగా కుక్ అయితే ఆ కోడిగుడ్లో మనం వేసిన మసాలా మొత్తం బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు. మనం హైలో పెట్టేసామంటే మసాలా అనేది తొందరగా ఆవిరైపోతుంది, గట్టిగా అయిపోతుంది ఫ్రైలాగా. అలా కాకుండా మనకి ఇగురు అనుకున్నాం కదా, ఇగురులా కావాలంటే స్టవ్‌ని మనం సిమ్‌లో పెట్టేయాలి. లాస్ట్‌లో అయితే సిమ్‌లో పెట్టి ఒక 4 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇంకొకసారి అయితే మనము మసాలాని కలుపుకుందామండి. చూసారు కదా, మన పచ్చి అలసందల కోడిగుడ్డు ఇగురు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్‌లో. చూసారు కదా, మన పచ్చి అలసందల కోడిగుడ్డు ఇగురు అనేది చూడడానికి ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. యూనిక్ టేస్ట్‌గా ఉంటుందని తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలో కానీ, వేడి వేడి అన్నంలో కానీ, పరోటాలో కానీ, పూరీలో కానీ మంచి కాంబినేషన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ, సపోర్ట్ మీ.